గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గూడు చెదిరింది, గుండె ఆగింది. వరద సాయం కోసం ఎదురుచూపులు అలసిన పేద ప్రాణం. మున్నేరు ముంచేస్తే సర్కారు చేతులెత్తేసింది. గుండెపెడుతో కోటాయ మృతి. ఖమ్మం గణేష్ నగర్లో విషాదం. దాన సంస్కారాలకు బీఆర్ఎస్ నేతల సాయం అంటూ వార్త మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ తల్లికి అపచారం. తెలంగాణ ఆత్మతో సర్కారు ఆటలు. సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం నేడు ఆవిష్కరణ. హడావిడిగా ఏర్పాట్లు. పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు. తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతరు. సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ చేస్తోంది ప్రభుత్వం. మంత్రులతో మాట, సీఎంది మరో మాట. రుణమాఫీ, గాంధీ ఘటనపై విరుద్ధ ప్రకటనలు. పొంతనలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం. మాఫీ పూర్తి కాలేదన్న భట్టి, తుమ్మల, ఉత్తమ్ పొంగులెట్టి. రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేసినట్లు చెప్పిన రేవంత్. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటున్న శ్రీధర్ బాబు భట్టి. ఆయన తమవాడినంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్లే అంటూ నిన్న వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్. మాఫీ చేసేదాకా నీ గుండెల్లో నిద్రపోతా, 100% రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా? గాంధీపై చెబుతున్న లాజిక్ ఆయనకు వర్తిస్తుందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న దాంతోపాటుగా భువనగిరిలో ఆదివారం జిట్టా బాలకృష్ణరెడ్డి సంతాప కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అధినేత కేసీఆర్తో నేతల భేటీ. జీవన్ రెడ్డి, బాల్కా సుమన్, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మర్రి జనార్దన్ రెడ్డి, కేపీ వివేకానంద, కోరుకంటి చందర్, పాడి కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా? ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వండి. కొనసాగించకపోతే భూములు రైతులకు ఇచ్చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. నాగంకు కేటీఆర్ పరామర్శ. కాంగ్రెస్ అంటేనే బోగస్. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన, ప్రజాస్వామ్యం కూని అయింది అంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప్రజాపాలన దినోత్సవం బీజేపీ కుట్రలో భాగం. కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ అంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్. నాయని రాజేందర్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. ఆయనకు కేటీఆర్ను విమర్శించే స్థాయి లేదు అంటూ దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. 16 రోజులుగా పవర్ కట్. సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో సాగుకు నిలిచిన కరెంటు సరఫరా. రైతులు ధర్నాలు చేశారు. నెల విడిచిన హైడ్రా. చెరువుల రక్షణ లక్ష్యం మరచి కూల్చివేతలపై దృష్టి. భయోత్పాతమే తప్ప జలవనరుల సంరక్షణ చర్యలేవి. ఎఫ్టీఎల్ నిర్మాణాలను కూల్చేస్తే వరదలు తగ్గుతాయా? పూడిక తీసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆధునీకరిస్తేనే ఫలితాలు. హైడ్రా తీరుపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ. జీవో నెంబర్ 33 రద్దు చేయాల్సిందే. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ పిలుపు. అడ్డుకున్న పోలీసులు, తోపులాట. జీవో 33 రద్దు చేయాలని నినాదాలు. 17 మోడల్ స్కూళ్లలో టీచర్లు 0. అర్బన్లో ఫుల్, రూరల్లో నిల్. ఇటీవల బదిలీల్లో టీచర్లకు స్థానచలనం. పట్టణ ప్రాంతాలను ఎంచుకున్న టీచర్లు. జీఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు? 8 నెలలుగా గురుకుల అభ్యర్థుల ఎదురుచూపులు. 90 రోజుల్లో వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికీ ట్రిబ్ మౌనం. ఆర్టీఏలో దరఖాస్తు చేసిన సమాధానం చెప్పని వైనం. తప్పులను కప్పిపుచ్చుకునేందుకులని అభ్యర్థుల అనుమానం. జీఆర్ఎల్ మార్కులను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు బయటపడతాయనే జీఆర్ఎల్ రిలీజ్ చేయట్లేరా అంటూ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. రుణమాఫీ పూర్తి చేసినా మాఫీ చేయాల్సింది 42 లక్షల మందికి 31,000 కోట్ల. ఇప్పటికి చేసింది 23 లక్షల మందికి 18,000 కోట్లు. ఇంకా చేయాల్సింది 19 లక్షల మందికి 13,000 కోట్లు. రుణమాఫీ పూర్తి చేసినట్టు ఎట్లా అవుతుంది అంటూ ప్రశ్న వేస్తున్నారు. కౌశిక్ ఇంటిపై దాడి చేసింది మనోళ్లే అంటూ సీఎం రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారు. పెద్ద ఆయన మాట పెడ చెవిన. ఎవరికి చెప్పకుండానే గుత్తా అమిత్ బాధ్యతలు. రేవంత్ రెడ్డి వర్గానికే పదవులు. నల్గొండ కాంగ్రెస్లో ముసలం. జూరాలపై పెనుభారం. భీమా ఆయకట్టు ప్రశ్నార్థకం. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్తో తీవ్ర ప్రభావం. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు భారీ ఎత్తున భక్తులు. అలాగే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా దర్శించుకున్నారు. కేజ్రీవాల్ ముందస్తు వ్యూహం. 2 రోజుల్లో రాజీనామా. ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. 2-3 రోజుల్లో పార్టీ సమావేశం. కొత్త సీఎం ఎంపికపై నిర్ణయం. ప్రధాని పదవికి విపక్షం ఆఫర్. నేనే తిరస్కరించా. ప్రధాని కావడం నా జీవితాశయం కాదు. కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. మోడీకి సందేశం పంపించేందుకే ఈ వ్యాఖ్యలు. వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు. ఎన్ఎంఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మోడీ 3.0లోనే జమిలీ. కేంద్ర ప్రభుత్వాల వర్గాల వెల్లడి. తెలంగాణ టుడే. కేజ్రీవాల్ టు క్విట్ యాజ్ సీఎం. గో ఫర్ అగ్ని పరీక్ష. సేస్ విల్ సిట్ ఇన్ సీఎం చైర్ ఆఫ్టర్ పీపుల్ గివ్ హిమ్ హానెస్టీ సర్టిఫికేట్. కేటీఆర్ స్లామ్స్ సీఎం ఫర్ హాల్టింగ్ ఫార్మా సిటీ. వాల్మీకి స్కామ్ హిట్స్ క్లోజ్ టు హోమ్. ఇన్వెస్టర్స్ ఇన్ ఫిక్స్ అని వార్త చూస్తున్నాం. రైట్, టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. ఇవాళ వార్తల వాస్తవాలు 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. ప్రధానంగా 2 మాటలు. మంత్రులదొక మాట, సీఎందొక మాట. అది రుణమాఫీ మొదలుకొని అరిగపూడి గాంధీ ఘటనలపైన విరుద్ధ ప్రకటనలు చేసుకుంటున్నారు. అలాగే చిట్టినాయుడు ఏ పార్టీలో? గాంధీపై చెబుతున్నటువంటి లాజిక్ రేవంత్ కూడా వర్తిస్తుందా? అంటే ఇంకా ఆయన టీడీపీలోనే ఉన్నారా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కౌంట్ డౌన్ మొదలైంది. రుణమాఫీ మొత్తం పూర్తయ్యేదాకా వదిలిపెట్టేది లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అపచారం. తెలంగాణ తల్లికి అవమానం జరుగుతోంది. తెలంగాణ ఆత్మతో సర్కారు ఆటలాడుతోంది. నేడు హడావిడిగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అక్కడ చేస్తున్నారు. రైట్, ఈ అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలు వార్తలు వాస్తవాల్లో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం.